Exercise 12.2. First sum. The number of wristwatches manufactured by a factory in a week are as follows: Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Monday ఎన్ని వాచెస్ తయారు చేశారు? 300. ట్యూస్డే 350, వెన్స్డే 250, థర్స్డే 400, ఫ్రైడే 300, సాటర్డే 275 వాచెస్ తయారు చేశారు. రీప్రజెంట్ ది డేటా యూజింగ్ ఏ పిక్టోగ్రాఫ్. చూజ్ ఏ సూటబుల్ స్కేల్. వాచెస్ బొమ్మలు గీసి లెక్క చేయాలి. అర్థమవుతుందా? చూడండమ్మా ఆన్సర్. జీసీడీ ఆఫ్ ది గివెన్ నెంబర్స్ ఈజ్ 25. ఈ వాచెస్ అన్నీ కూడా 25తోనే డివిజన్ చేయాలి. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఈ ఎప్పుడెప్పుడు ఏ టైంలో తయారు చేసినవి, ఏ రోజున తయారు చేసినవి, ఏ వారం తయారు చేసినవి అన్నీ కూడా 25తో చేయాలి. చూడండి. సో స్కేల్ 1 వాచ్ సింబల్. 25 వాచెస్ని ఒక వాచ్గా లెక్క పెట్టాలి, పెట్టి డివిజన్ చెయ్యాలి. అర్థమవుతుందమ్మా? 25 వాచెస్ని ఒక వాచ్గా లెక్క పెట్టి మనం చేయాలి, అంటే డివిజన్ చేయాలి. 300/25, 350/25 కొట్టివేయండి, లేకపోతే డివిజన్ చేయండి. వచ్చింది మండే ఎన్ని వాచెస్ వచ్చినాయి అవి ఇలాగా నెంబర్ ఆఫ్ వాచెస్ మీరు ఇలా బొమ్మలు గీయగలిగితే గీయండి, లేకపోతే నెంబర్స్ వేసేవచ్చు 12 అని. ఇలాగా చేయాలి. అర్థమైందా? డే మండే నెంబర్ ఆఫ్ వాచెస్ 300/25. నోట్ టు రీప్రజెంట్ 300 వాచెస్ 300/25 ఈక్వల్ 12 సింబల్స్. 12 సింబల్స్ వచ్చినాయి అంటే ఇవి లెక్క పెట్టండి. ఇలాగ మీరు వాచ్ వేయగలిగితే వేయండి. చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వాచెస్ వచ్చినాయి. అవునా? 12 వచ్చింది కాబట్టి ఇక్కడ 12 వాచెస్ మీరు ఇలాగ గీయండి. చూడండి, చిన్నపిల్లలుగా వేస్తారులే, వేయండి. 300 కదా, 300/25. ఏ టేబుల్ తీసుకుందాం? 5th టేబుల్ తీసుకుందాం. 5 5s 25. దీన్ని కూడా 5th టేబులే తీసుకోవాలి. 5 6 30 కదా. ఈ జీరోని ఈ పైన పెట్టేయండి. ఇప్పుడు 5 1s 5, 5 1s 5. ఇక్కడ ఎంత ఉంది? 6 ఉంది. మనకు ఎంత వచ్చింది? 5 వచ్చింది. 5 1s 5 కదా. 6 ఫింగర్స్ తీయండి, 5 ఫింగర్స్ క్లోజ్ చేయండి, అంటే సబ్ట్రాక్షన్ చేయండి. చేస్తే ఎంత మిగులుతుంది? 1. అవునా? ఈ 1 తీసుకెళ్ళి ఈ జీరో పక్కన వెయ్యండి. వేసారా? అప్పుడు ఎంత అయింది? 10 అయింది. 1s 10s 10 అయ్యింది. అవునా? ఇప్పుడు 5 1s 5, 5 2s 10. 2 ఇక్కడ వేయండి, ఈ 10ని కొట్టేయండి. అప్పుడు ఎంత వచ్చింది మనకి? 12 వచ్చింది. అవునా? అలాగా చెయ్యాలి. ఆన్సర్ ఎంత? 12 వాచెస్. 25 వాచెస్ ఎన్ని అనుకున్నాం? 1 అనుకున్నాం. 25 వాచెస్ని 1గా లెక్క పెట్టాం. 25 వాచెస్ కదా, అయ్యి 12 సెట్లు వచ్చినాయి అన్నమాట. 25 12s 300 వస్తుంది. అర్థమవుతుందా? అలా చేయండి.
ట్యూస్డే రోజు చెప్పుకుందాం. 2 రీప్రజెంట్ 350 వాచెస్ 350/25 ఎంత వస్తుందో దీన్ని కూడా కొట్టేయండి. 350/25 కొట్టేయాలి. 5 5 25, 5 5 25, 5 6 30, 5 7 35, 7 0. ఈ రెండింటిని కొట్టేయండి. ఈ 0 తీసుకెళ్ళి పైన పెట్టేయండి. ఇప్పుడు 5 1 5, 5th టేబుల్తోనే కొట్టేయాలి. 5 1 5, 1. ఇక్కడ ఎంత ఉంది? 7 ఉంది. మనకి ఎంత వచ్చింది? 5 వచ్చింది. 7 ఫింగర్స్ తీయండి. 5 ఫింగర్స్ క్లోజ్ చేయండి. సబ్ట్రాక్షన్ చేయండి. చేస్తే ఎంత వచ్చింది? 2 వచ్చింది. ఈ 2 తీసుకెళ్ళి ఇక్కడ వేయండి. అప్పుడు 5 4 20, 1 10 కదా. అప్పుడు ఎంత వచ్చింది? 20నే కదా ఇది. 5 4 ఎంత? 20ఏగా. 14. ఆన్సర్ ఎంత? 14 సింబల్స్. ఇక్కడ 12 సింబల్స్, ఇక్కడ 14 సింబల్స్. మనకు వచ్చిందా? కరెక్ట్గా వచ్చింది. చూసారా? వెన్స్డే రోజు చూడండి అమ్మా. 2 రీప్రజెంట్ 250 వాచెస్ 250/25, 250/25, 5 5 25, 5 5 25. 0 తీసుకెళ్ళిపోయి పైన పెట్టేయండి. 5 1 5, 5 1 5. 0 తీసుకొచ్చి పైన పెట్టేయండి. ఇప్పుడు ఎంత వచ్చింది? 10 వచ్చింది. 10 సింబల్స్ అన్నమాట. అర్థమైందమ్మా? 250/25 ఈక్వల్స్ 10 సింబల్స్. అర్థమైందా? ఇప్పుడు థర్స్డే రోజు చూద్దాం. 2 రీప్రజెంట్ 400 వాచెస్ 400/25 ఈక్వల్స్ 16 సింబల్స్. ఎన్ని సింబల్స్ రావాలి? 16 సింబల్స్ రావాలి. ఈ రెండింటిని కొట్టేస్తే 16 సింబల్స్ వస్తాయి. చూడండి, కొట్టివేతలు బాగా నేర్చుకోవాలి. టేబుల్స్ బాగా నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఎక్కాలు బాగా నేర్చుకుంటే మీకు ఈజీగా కొట్టివేతలు వస్తాయి. 5 5 25, 5 8 40. 0 పైన పెట్టేయండి. 5 1 5, 5 1 5, 5 2 10. 8కి 10 ఎక్కువైపోయింది కాబట్టి ఏం చేయాలి? 5 1 5 వేసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది? 8 ఉంది. పక్కనే 8ని మనకి ఎంత వచ్చింది? 5 వచ్చింది. 5 1 5 కదా. ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్షన్ చెయ్యాలి. 8 ఫింగర్స్ తీయండి. 5 ఫింగర్స్ క్లోజ్ చేయండి. ఎంత మిగిలింది మీకు? 3 వస్తుంది. చూడండి, వచ్చిందా? ఈ 3ని ఈ 0 ముందు వెయ్యాలి. ఇప్పుడు 5th టేబుల్ చదవండి. 5 6 30. ఎంత వచ్చింది? 16 సింబల్స్ వచ్చినాయి. అవునా? కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఫ్రైడే రోజు చూద్దాం.
2 రీప్రజెంట్ 300 వాచెస్. 300/25 ఎన్ని సింబల్స్ వచ్చినాయి? 12 సింబల్స్ వచ్చినాయి. మనకు కూడా 12 సింబల్స్ వచ్చినాయో రాలేదో చూద్దామా? చూడండి, 300/25. 5 5s 25. 5 6 30. 0 పైన పెట్టేయండి. 5 1s 5. 5 1s 5. ఇక్కడ 6 ఉంది. 6 సబ్ట్రాక్షన్ చేయండి 5 వేసి. మనకు 5 కదా వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది? 6 ఉంది. ఈ 6 ఇక్కడ వేయండి, వచ్చింది కింద వేయండి. వేసి సబ్ట్రాక్షన్ చేయండి. 6 ఫింగర్స్ తీయండి, 5 ఫింగర్స్ క్లోజ్ చేయండి. ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. ఈ 1 ఇక్కడ వేయండి. 5 1s 5. 5 2s 10. అవునా? ఈ 10 కొట్టేయండి, ఇక్కడ 2 వేయండి. మనకి ఎన్ని సింబల్స్ వచ్చినాయి? 12 సింబల్స్ వచ్చినాయి. అర్థమైందా? ఇప్పుడు సాటర్డే రోజు చూద్దాం. 2 రీప్రజెంట్ 275 వాచెస్. 275/25 ఈక్వల్స్ 11 సింబల్స్. ఇది ఎలా వచ్చిందో చూద్దాం. 275/25. 5 5s 25. ఇది కొట్టేయండి. 5 5s 25. ఇక్కడ ఎంత ఉంది? 27 ఉంది. మనకెంత వచ్చింది? 25 వచ్చింది. సబ్ట్రాక్షన్ చేయండి అమ్మా. చేస్తే ఎంత వచ్చింది? 7 ఫింగర్స్ తీయండి, 5 ఫింగర్స్ క్లోజ్ చేయండి. ఎంత వస్తుంది? 2 వస్తుంది. 2 2 కొట్టుకుపోయింది కదా. ఇక్కడ 0నేగా, ఏం లేదు. మనకెంత వచ్చింది? ఇక్కడ 2 వచ్చింది. ఈ 2 తీసుకెళ్ళి ఇక్కడ వెయ్యండి. అర్థమైందా? మళ్ళీ 5 సార్ ఎంత? 25. 5 5s 25. ఇది 25 అయింది కదా, అందుకే 5 5s 25. అర్థమైందా? ఇప్పుడు 5 1s 5. ఇక్కడ 5 1s 5. 5 1s 5. ఎంత వచ్చింది? 11 వచ్చింది. ఈక్వల్స్ 11 సింబల్స్. అవునా? ఇలాగా చెయ్యాలి. 11 వచ్చింది కదా. 2 రీప్రజెంట్ 275 వాచెస్. 275/25 ఈక్వల్స్ 11 సింబల్స్. అయిపోయింది. అర్థమైందా? అర్థమైందని అనుకుంటున్నాను. బాగా చదవండి.